అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు పెరుగన్నం తాలింపు అయితే కర్డ్ రైస్ అయితే మీకు తయారు చేయడం చూపించబోతున్నాను. పదార్థాలు చూద్దాం రండి. ముందుగా కొద్దిగా పెరుగు తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కలిపి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో ఉడికిన అన్నం బాగా పొద్దుంది కాకుండా కొంచెం మెత్తనన్నం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చల్లారబెట్టానండి రైస్ నేను వేసి తర్వాత అందులో కొంచెం ఉప్పు ఎంత పడుతుందో అంత నేను స్పూన్ వేస్తున్నాను. లైట్గా పసుపు నలకంత వేసిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కొంచెం పచ్చెనపప్పు, కొంచెం సాయమినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కావాలంటే వేరుశనగ పళ్ళు, నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నాకు అవి ఇంట్రెస్ట్ లేవండి, వేసుకుంటలేదు. మీరు కావాలంటే జీడిపప్పుని వేరుశనగ పళ్ళు కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు, వేగిన తర్వాత ఎండుమిరపకాయలండి, ఇవి వేగిపోయినాయి. కట్టేసుకొని ఇందులో తాలింపు వేసేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర, ఇది నాకు మా భాగ్య ఆంటీ గారు నేర్పారండి. మేము ఒక ఇంట్లో రెంట్కుండేవాళ్ళు. ఆంటీ చాలా బాగా ఉండేవారు. ఆంటీ నేర్పించారండి. ఇదిగోండి కమ్మనైన కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు.